హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అల్లం పచ్చడి తయారు చేస్తున్నానండి. ఈ అల్లం పచ్చడి ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది. అలాగే పెరుగన్నంలో నంచుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అందులోని ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, పడిసం ఇవన్నీ కూడా తగ్గుతాయండి అల్లం పచ్చడి తింటేని. అలాగే ఈ అల్లం పచ్చడి తింటే ఆకలి కూడా పుడుతుందండి. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ అల్లం పచ్చడి తయారు చేయడం కోసం నేను ఒక 100 గ్రాముల వరకు అల్లం తీసుకున్నానండి. అల్లాన్ని శుభ్రంగా పొట్టు తీసేసి చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం అల్లం 100 గ్రాములు తీసుకున్నాము. దీనికి తగ్గట్టుగానే 100 గ్రాములు చింతపండు తీసుకోవాలండి. ఈ చింతపండులోను గింజలు, నార ఏమీ లేకుండా తీసేసి ఈ చింతపండుని నానబెట్టుకోవాలండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక పెద్ద బాల్ అంత ఉందన్నమాట ఈ చింతపండు, 100 గ్రాములు ఇది. దీంట్లోని గింజలు, నారా తీసేసి ఈ చింతపండుని ఒకసారి కడిగేసి వేడి నీళ్ళు వేసి నానబెడుతున్నాను. ఇది ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే చక్కగా నానిపోతుంది మనకి. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దీనిలోకి కాస్త ఆయిల్ వేసుకోవాలండి. నేను ఈ పచ్చడికి పల్లీల ఆయిల్ వాడుతున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులండి. ఒక 10-15 మెంతులు వేసుకుంటే సరిపోతాయి అన్నమాట. ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ కూడా వేయించుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే చక్కగా ఎర్రగా వేగుతాయండి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఒక 5-6 దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసుకుని, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇవి అల్లం పచ్చివాసన పోయేంత వరకు, అలాగే కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనకి అల్లం వేగుతుంటే మంచి కమ్మటి వాసన వస్తుందండి, మంచి సువాసన వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది స్మెల్. ఇలా చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరీ బాగా ఎర్రగా డ్రైగా వేయించకూడదండి. కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అంటే పూర్తిగా చల్లారాలన్నమాట. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మనకి మెత్తగా గ్రైండ్ అవ్వాలన్నమాట. ఇవి చక్కగా గ్రైండ్ చేసుకుంటే చూడండి ఇలా ముద్ద కింద అవుతుందండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ ముద్దని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండు వాటర్తో సహా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు చుక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా ఇలాగా మనకి గుజ్జులాగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీనిలోకి బెల్లం వేసి కరిగించుకోవాలండి. నేను ఆల్రెడీ బెల్లం కరిగించి తీసుకున్నానండి. మనం అల్లం ఎంత తీసుకుంటే బెల్లం, చింతపండు అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. 100 గ్రాముల బెల్లం, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల అల్లం 3 ఈక్వల్గా ఉండాలన్నమాట. నేను బెల్లాన్ని ముందే కరిగించేసుకుని ఫిల్టర్ చేసి తీసుకున్నాను. ఆ బెల్లం నీళ్ళని గిన్నెలో వేసుకున్నానండి. దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న చింతపండు గుజ్జుని వేసుకుని ఈ 2 దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరు బెల్లం కరిగించుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువ కనుక వేసుకుంటే అది దగ్గర కావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అదే కొద్దిగా నీళ్ళు వేసి కరిగించుకుంటే ఇది కొంచెం తొందరగానే దగ్గరకు అవుతుందండి. నేను కొద్దిగా నీళ్ళు వేసి కరిగించుకున్నాను. చూడండి, ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఇది ఉడుకుతున్నప్పుడు ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి కదా, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ అల్లం ముద్దను కూడా వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి మన టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 4 స్పూన్లు ఉప్పు వేసానండి. ఈ అల్లం ముద్ద ఉప్పు వేసిన తర్వాత మరి ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే మనం అల్లం ఆల్రెడీ వేయించాం కాబట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంటే మీకు పచ్చడి ఎంతవరకు లూజ్గా ఉండాలి, గట్టిగా ఉండాలనే దాన్ని బట్టి చూసుకుని దీన్ని మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుంటున్నానండి. నేను ఒక 5 స్పూన్ల వరకు కారం వేసాను. అంటే అల్లం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం మరి ఎక్కువగా వేయట్లేదు, కొంచెం తగ్గించి వేసుకున్నాను నేను. ఇది మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు వేసుకోవాలండి. నేను పచ్చడి కొంచెం దగ్గరగా గట్టిగా అయ్యేటట్టుగానే ఉడికించుకున్నాను అనమాట. ఇప్పుడు నేను మరొక గిన్నె పెట్టుకున్న స్టవ్ మీద దానిలోకి పల్లీల ఆయిల్ ఒక 100 గ్రాములు వేసుకున్నానండి. ఇందులోకి కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి
వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసి తాలింపు చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపుని మనం ఉడికించుకున్న ఈ పచ్చడిలో వేసేసి కలిపేసుకోవడమేనండి. అంతేనండి, పచ్చడి చేసుకోవడం కూడా చాలా తేలిక. ఈ పచ్చడి చాలా టేస్ట్గా బాగుంటుందండి. మనం ఏ టిఫిన్స్తో అయినా ఇడ్లీ, దోశ, వడ దేంతో అయినా కూడా తినొచ్చు. పెరుగన్నంలో కూడా నంచుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా బాగుంటుంది. హెల్త్కి చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఈ పచ్చడిని ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 నెలల పాటు నిల్వ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. తడి తగలకుండా చూసుకోవాలన్నమాట. నేనైతే ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.